ఆవు పాలు మంచిదని చిన్న బేబీకి డైరెక్ట్గా ఆవు పాలు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు మనం ఇప్పుడు చేయకూడదు. చాలామంది పేరెంట్స్కి ఆవు పాలు గేదె పాలు చిన్నపిల్లకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా 5 పాయింట్స్లో చెప్తాను. ఫస్ట్ వన్, గుర్తుపెట్టుకోండి, 1 year లోపు చిన్న పిల్లలకి ఆవు పాలు గేదె పాలు ఇవ్వద్దు. ఈ పాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, పిల్లలు డైజెస్ట్ చేసుకోలేరు. తల్లి పాలు బెస్ట్, లేదంటే ఫార్ములా మిల్క్ వాడండి. సెకండ్ వన్, ఎప్పుడు కూడా పచ్చి పాలు ఇవ్వద్దు, పిల్లకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్రాపర్గా బాయిల్ చేసి ఇవ్వాలి. థర్డ్ వన్, ఆవు పాలు గేదె పాలు 1 year తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒక పావు వంతు వాటర్తో పలచన చేయొచ్చు. ఎప్పుడైనా పిల్లలకి 1 or 2 స్మాల్ గ్లాసెస్ మిల్క్ ఇస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఇస్తే కడుపు నిండిపోయి వేరే ఫుడ్ తినరు. ఫోర్త్ వన్, చక్కెర కానీ బెల్లం కానీ కలపొచ్చా? 1 year లో పిల్లలకి పాలలో కలపొద్దు. 1 year పైన కూడా సాధ్యమైనంతగా అవాయిడ్ చేయండి. తప్పదంటే కొద్దిగా కలపొచ్చు. ఫిఫ్త్ వన్, హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్ లాంటివి ఇవ్వచ్చా? గైడ్లైన్స్ ప్రకారం 2 years లో పిల్లలకి ఇవ్వద్దు. 2 years తర్వాత కూడా ఇక తప్పదు, పిల్లలు పాలు ఇష్టపడట్లేదంటే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు.